హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ సిక్కోల్ సూర్యవేద. ఈరోజు పన్నీర్ దమ్ బిర్యానీ చేసాము. చాలా పర్ఫెక్ట్గా పన్నీర్ ముక్కలు విడిపోకుండా ఈ బిర్యానీ చేశాను. పక్కా కొలతలతో ఈ రెసిపీ ఎలా చేశానో చూసేద్దాం రండి. అలాగే ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ దమ్ బిర్యానీ రెసిపీ కోసం జెర్సీ సాఫ్ట్ పన్నీర్ తీసుకున్నాను. ఈ పన్నీరు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే దమ్ బిర్యానీకి పెద్ద ముక్కలు అయితేనే బాగుంటాయి. ఇక్కడ నేను బిర్యానీ కోసం 200 గ్రాముల పన్నీర్ తీసుకున్నాను. పన్నీర్ని ఇలా క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మ్యారినేషన్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో 1 స్పూన్ కారం, చిటికెడు పసుపు, 1 స్పూన్ సాల్ట్, ఇందులో నేను బిర్యానీ కోసం ఒక మసాలా తయారు చేసుకున్నాను, అదొక 1 స్పూన్ వేసాను. ఇందులోనే కసూరి మేతి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని, ఇందులోనే పెరుగు ఒక 2 స్పూన్స్ వేసి 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని అన్నీ ఒకేసారి వేసేయకుండా ఇలా విడివిడిగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ముక్కలకు మసాలా బాగా పట్టించుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ముక్కల్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసి అందులోనే 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని కొంచెం వేడెక్కాక ఇందులో ఫ్రైడ్ ఆనియన్ కోసం మనం ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మాడకుండా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్ని పక్కకు తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఆ క్యూబ్స్ని కూడా వేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి. అడుగు పట్టకుండా ముక్క విడిపోకుండా నీట్గా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా చూసారా నీట్గా ఫ్రై అయ్యాయి కదా, వీటిని కూడా పక్కకు తీసి పెట్టుకోవాలి. అందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. ఇలా ఆ పెనంలోనే మనం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ వేగుతున్న దాంట్లో ఒక 3 లేదా 4 పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇలా కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించి ఇందులోనే మనం కట్ చేసుకున్న ఒక 2 టమాటా ముక్కలను కూడా వేసుకొని వేయించుకోవాలి. టమాటా ముక్కలు కొంచెం మెత్తబడాలి. ఇలా కొంచెం మెత్తబడిన తర్వాత మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, 1 స్పూన్ కారం కూడా వేసుకొని బిర్యానీ మసాలా, ధనియాల పొడి 1 స్పూన్ వేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు బాగా కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇది కొంచెం కలిపిన తర్వాత ఒక 2 స్పూన్ల పెరుగు వేసి ఈ మిశ్రమం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పెరుగు ఏంటంటే ముక్కలుగా విరగకుండా నీట్గా కలుపుకుంటే గ్రేవీ లాగా బాగా వస్తుంది. ఇప్పుడు రైస్ ఉడికించుకోవడం కోసం ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి. కొంచెం మరిగాక ఇందులో హోల్ గరం మసాలా దినుసులు కూడా వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకొని అలాగే 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు నీళ్లు బాగా మరుగుతున్నాయి కదా, ఇందులో అరగంట సేపు నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకున్నాను. ఇందులో పుదీనా, నిమ్మకాయ స్లైసులు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. రైస్ 80% ఉడికించుకోవాలి. ఇప్పుడు గ్రేవీ బాగా ఉడికింది కదా, పన్నీర్ ముక్కల్ని అందులో యాడ్ చేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూసారా పన్నీర్ బాగా కుక్ అయిపోయింది కదా, ఆయిల్ కూడా బాగా పైకి తేలింది. ఇప్పుడు 80% ఉడికిన రైస్ని తీసుకొని ఇందులో మనం లేయర్లుగా వేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇందులోనే మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఆనియన్ కూడా వేసుకొని కొత్తిమీర, పుదీనాను కూడా లేయర్స్లా వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా లేయర్స్లా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వలన ఫ్రైడ్ ఆనియన్ వేయడం వలన బిర్యానీకి అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత 1 స్పూన్ నెయ్యి కూడా అందులోనే వేసుకొని ఇందులోనే మనకి రుచికి బాగా రావాలంటే కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్లో ఒక 15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. దానిపైన ఏదైనా బరువు పెట్టి కుక్ చేసుకోవాలి. దీని కాంబినేషన్ కోసం రైతా ప్రిపేర్ చేసుకుంటున్నాను. 1 కప్పు పెరుగు తీసుకొని బాగా చిలికి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుంటే రైతా రెడీ అయిపోతుంది. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. మంచి వాసన కూడా వస్తుందండి మూత తీయగానే. ఎప్పుడు మనం చికెన్ తోటే దమ్ బిర్యానీలు చేస్తాం కదా, అలా కాకుండా ఇలా పన్నీర్తో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఎన్వి తిన్న వాళ్ళకైతే ఈ బిర్యానీ చాలా బాగుంటుంది. ప్రోటీన్ కూడా పుష్కలంగా లభిస్తుంది దీంట్లో.
చూసారా పన్నీర్ ముక్క విరగకుండా ఎంత చక్కగా నీట్గా వచ్చిందో. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.